దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 15 డిసెంబర్ 2023. ఈరోజు సాక్షి పేపర్ చూస్తుంటే నాకు పెద్ద జోక్ కనపడింది. ఆ జోక్ మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఆ జోక్ ఏందో మీరు కూడా వినండి. సాక్షి పేపర్లో మండుతున్న కూరగాయ ధరలు. చాలా పెద్ద జోక్ కదా రైతులకి. అందులో వినిపిస్తున్న పెద్ద జోక్ ఏంటంటే పచ్చిమిర్చి కిలో 60 రూపాయలు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి అంటున్న వ్యాపారులకి కిలో 60 రూపాయలు అంటే ఎక్కువ ఉందంట. మేము 10 రోజుల నుంచి మిరపకాయలకు వస్తున్నాను. మిరపకాయలు వచ్చేటప్పటికి కిలో మా దగ్గర 12 రూపాయలు, 13 రూపాయలు. కిలో 12, 13 రూపాయలు, కానీ అమ్ముతుంది 60 రూపాయలు. చాలా పెద్ద జోక్ కదా. మీకు మొత్తం కూరగాయల రేట్లు చెప్తాను వినండి. పచ్చిమిర్చి కిలో 60 రూపాయలు, బీరకాయలు కిలో 100 రూపాయలు, కాకరకాయలు కిలో 80 రూపాయలు, టమోటా కిలో 40 రూపాయలు, క్యారెట్ కిలో 80 రూపాయలు, వంకాయలు కిలో 120 రూపాయలు, బెండకాయలు 80 రూపాయలు, ఆలుగడ్డ 70 రూపాయలు, బీట్రూట్ 70 రూపాయలు, క్యాప్సికం వచ్చేటప్పుడు కిలో 100 రూపాయలు, బీట్రూట్ 70 రూపాయలు, క్యాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేటప్పటికి 60 రూపాయలు, క్యాబేజీ 70 రూపాయలు, చేమదుంపలు కిలో 60 రూపాయలు, దోసకాయలు 70 రూపాయలు, తోటకూర కట్ట 20 రూపాయలు, గోంగూర కట్ట 20 రూపాయలు, పచ్చరటికాయ డజను 50 రూపాయలు. ఇప్పుడు మీరు విన్న ఈ కూరగాయలన్నీ పండిస్తున్న రైతులు ఎవరైనా ఉంటే ఇక్కడ చెప్పబడిన రేట్లో సగం రేట్ అయినా కానీ మీకు అందితే మీరు అదృష్టవంతులే. నేను పచ్చిమిర్చి రైతును కాబట్టి నాకు అందిన పచ్చిమిర్చి రేటు ధర వచ్చేటప్పటికి కిలో 12 రూపాయలు, 13 రూపాయలు. కానీ మార్కెట్లో దాన్ని అమ్ముతున్న రేట్ వచ్చేటప్పటికి కిలో 60 రూపాయలు. నాకు 12 రూపాయలు ఇచ్చి నా దగ్గర తీసుకెళ్ళిన సరుకు పక్కన ఉన్న మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి అది 48 రూపాయలు ఎక్స్ట్రా అయింది. ఆ 48 రూపాయలు ఎవరు తింటున్నారో, ఎవరి చేతిలోకి వెళ్తున్నాయో కొనేవాడికే తెలియాలి. అమ్మేవాడికి నాకు 12 రూపాయలు అని తెలుసు, కొని మీకు 60 రూపాయలు అని తెలుసు. మధ్యలో ఏమైంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ తయారు చేయడానికి వస్తువులు తీసుకుంటే ముడి సరుకులు అని చెప్పి, దాన్ని తయారు చేసిన వాళ్ళని చెప్పి, ప్యాకింగ్ చేసిన వాళ్ళని చెప్పి, సేల్ చేసిన వాళ్ళని చెప్పి, ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి, ట్యాక్స్ అని చెప్పి, దాని మీద వస్తువులను బట్టి దాని రేట్ అనేది పెరగడమో తగ్గడమో జరిగింది. మిరపకాయల్లో పండించడానికి వాడిన మందులు నేను, మొత్తం పెట్టుబడి నాకైంది పండించడానికి. పండిన మొత్తం పెట్టుబడి తీసుకెళ్ళి పొలంలో పెడితే నాకు వచ్చిన మిరపకాయలు కిలో తీసుకెళ్ళి నేను 12 రూపాయలకి కొనేవాడికి అమ్మితే అతను దాన్ని జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి 48 రూపాయలు పెంచి 60 రూపాయలు అన్నాడు. దీన్ని బట్టి మీరు ఏం చేయాలో మిమ్మల్ని ఊహించుకుంటున్నా. నేను రైతుగా ఉండాలా లేకపోతే మిరపకాయలు కొనడానికి గుమస్తాగా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. రైతుగా ఉంటేమో 12 రూపాయలు నాకు ఇస్తున్నారు, మిరపకాయలు కొనేవాడికేమో 48 రూపాయలు వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద రైతులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా ఉంటే దీని మీద రీసెర్చ్ చేయాలి. ఆ 48 రూపాయలు ఎటు వెళ్ళినాయో, ఎవరు తిన్నారో. నాకు తెలిసి పోయిన 6 నెలల క్రితం టమాటా రేట్ పెరిగినప్పుడు కూడా రైతుల పరిస్థితి అలాగే ఉందనుకుంటా. మార్కెట్లో కిలో 100 రూపాయలు ఉంది టమాటాలు. పాపం ఆ రైతుకి ఎన్ని అందినాయో తెలీదు. రైతు పరిస్థితి ఇలా ఉంటే దేశం అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిద్దో నాకు తెలియదు. దేశానికి వెన్నుముక అని చెప్పి రైతునని చెప్పి వెనకాలే పెట్టేశారు, ముందుకు వెళ్ళనీయకుండా. అంటే వెన్నుముక మనిషి వెనక వైపు కదా ఉండే సపోర్ట్గా, రైతుని కూడా అలాగే సపోర్ట్ అని చెప్పి వెనక్కి పడేసి మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ వెన్నుముకగా అని చెప్పుకునే రైతు మాత్రం వెనకాల ఉండిపోతూనే ఉన్నాడు. దీన్ని అందరూ కన్సిడర్ చేయాలి. ఈ రేట్ సంగతి ఏందో, ఇవి కూరగాయల రేట్లు ఏ విధంగా ఎక్కడ పెరుగుతున్నాయో మీకే తెలియాలి.
రైతుకు అందని రేటు మధ్యలో ఎక్కడ పెరిగింది? మార్కెట్లో పెరిగిందా, లేకపోతే కొనేవాడు పెంచాడా, లేకపోతే రైతులే పెంచారా? డిమాండ్ ఉన్నప్పుడు దాని రేటు కావాలని పెంచి తగ్గించేది ఎవరో మీ దృష్టికే వదిలేస్తున్నాను. రైతేమి రేటు పెంచడు, తగ్గించడు. పాపం అతనికి రేటు కూడా తెలియదు, ఎవడో ఒకటి దానికి డిసైడ్ చేసేదాకా. నాకు తెలియదు మీ పచ్చిమిర్చి కిలో 12 రూపాయలు నా దగ్గర నేను అమ్మాలని. కొనేవాడు వచ్చి కిలో 12 అబ్బాయి, అమ్మితే అమ్ము మాని. ఏం చేస్తాం? పొలంలో పచ్చిమిర్చి ఉంటే పాడైపోతాయని చెప్పి కోసి 12 రూపాయలు వాళ్ళకి అమ్మాను. కానీ 12 రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి కిలో 60 రూపాయలు రేటు పెరిగింది. డిమాండ్ చాలా ఉంది. నా దగ్గర లేని డిమాండ్ అక్కడికి ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ తెలియదు. ఊహించండి. ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ జోక్కి ఖచ్చితంగా నవ్వండి ప్లీజ్. ఖచ్చితంగా నవ్వండి. థ్యాంక్ యూ.